Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. మీరు అభివృద్ధి అన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి మైదుకూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పరిశ్రమలు తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? మీరు పరిశ్రమలు ఏమైనా తెచ్చే అవకాశం ఉంది? నేను చెప్పాను కదా ఇంతకుముందే, టోటల్ అగ్రికల్చర్ ఏరియా. అవును, అగ్రికల్చర్ ఏరియాను మంచి వ్యవసాయం పండే మంచి పసుపు తోటలు, బ్రహ్మాండమైన అరటి తోటలు, ఎకరా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉండే ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ ఏరియాకు రైతులు ఇచ్చారు. ఓకే, అది ఏమైనా ఇండస్ట్రీస్ రావాలంటేనే ఓన్లీ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏమైనా రావచ్చు. అదే అగ్రికల్చర్ బేస్డ్ చేస్తే ముందులో మనం చూస్తున్నాం లేదు, అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదంటే డైరీ డెవలప్ చేసే అవకాశం. డైరీలు మస్తుగా ఉన్నాయి, ఒకటి 3-4 ఉన్నాయి డైరీస్. మా చాపాడు ఒకటి ఉంది, మైదుగురు ఒకటి ఉన్నాయి, ప్రైవేట్ డైరీలు. మఠంలో ఒకటి ఉంది, అనేది కాజీపేట ఒకటి ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. డైరీస్ బాగా జరుగుతున్నాయి. ఓకే ఓకే, దగ్గర నాకు నుంచి 70-80 వేల లీటర్లు వస్తున్నాయి పర్ డే. ఓకే, మా కాన్స్టిట్యూన్సీ. అవునండి అవునండి, నంబర్ ఆఫ్ డైరీస్ ఉన్నాయి. అది బ్రహ్మాండంగా కృషి జరుగుతుంది. ఈరోజు చాలా మంది రైతులు వ్యవసాయం కంటే కూడా డైరీ మీదనే ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఆధారపడ్డారు. చాలా బాగా జరుగుతుంది డైరీస్. మిగతా అన్నీ నేర్చుకోవాలి కదా కంటే కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు కదా, ప్రజలకు చెప్పాలి కదా, మేము అది చేసాం, మాకు ఓటు వేయండి. చేయబోతున్నాము అని చెప్తున్నారు, చేస్తున్నాము, గతంలో చేసాం కదా. అదే 14 చేసి ఉంటే మళ్ళీ వాళ్ళు అడిగేదానికి హక్కు ఉంది. ఇప్పుడు ఇంటికి 1 కేజీ బంగారం అనడం లేదా ఏది మన ఏదో పథకం చెప్పాడు, ఆ అమ్మాయిలు చదువు ఇది పొత్తికిన ఇది ఒక్కొక్కటి 1500 ఎంతో చెప్పాడు, 10,000 ఏదో చేస్తున్నాడు. అమలు గారి చెప్పి జరిగేటివి కాదు సార్. నేను కూడా క్యాలిక్యులేట్ చేసిన, ఆయన చూస్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏది చాలుతుంది సార్. ఆయన పథకాలు పెడితే జీతాలు కూడా ఇవ్వలేరు సార్. కొన్ని కంపల్సరీ పథకాలు ఉన్నాయి ఇవ్వాల్సినవి. ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ ఇవ్వండి, ఎస్టాబ్లిష్మెంట్ పోవాల్సింది కంపల్సరీ. మరి కొన్ని పథకాలు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఉంది, అది అందరికి ఉపయోగపడేది, 100% చేయాలి. రెండోది వచ్చి పెన్షన్స్ ఉన్నాయి, అది ఆపేదానికి లేదు కదా. ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి, అవి తప్పదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తున్నాను. అవును, రైతులకు 9 గంటలు ఇస్తున్నారు. 9 గంటలు ఇస్తున్నాను. మరి దానికి ఒట్టిగానే వస్తాయి పవర్ సప్లై. అవి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వస్తాడు. అవి చేసేదానికి లేదు కదా, మార్చేదానికి లేదు కదా. మరి ఏదైనా అమలు అయ్యేటటువంటి పథకాలు పెడితే ప్రజలు నమ్ముతారు. ఈరోజు ఇన్ని పథకాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీలు తిరుగుతారు, ప్రజలు ఎవరు నమ్మడం లే. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది, ఏం చెప్తాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్తే గ్యారంటీ అనేది నమ్మకం ఉంది, ఒక నమ్మకం ఏర్పడదు. తర్వాత మరోసారి రాజకీయాంశం మనం ప్రస్తావిస్తే ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి సుధాకర్ యాదవ్ గారు ఇటీవల జరుగుతున్న ప్రచారం కానివ్వండి, విపరీతమైన చేరికలు కానివ్వండి, ఇదొక అంశం. రెండో అంశం వచ్చేసి నేను ఒక 4 రోజుల క్రితమే మీ చిరకాల ప్రత్యర్థి డిఎల్ అవినాష్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన ఈసారి నా మద్దతు తెలుగుదేశం పార్టీకి సుధాకర్ యాదవ్ అని చెప్తున్నారు. ఆయన అంటే ఈ ప్రభావం ఏమైనా ఉంటుందా మీ పార్టీకి సంబంధించి? ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ? 14 చేసిందా? 14లో ఎలక్షన్లప్పుడు వాళ్ళ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ఆయన మినిస్టర్. అంతే కదా. సుధాకర్ యాదవ్ ఫ్రెష్గా వచ్చినాడు, ఫస్ట్ ఎలక్షన్. అప్పటికి ఆయన మైనస్ లేదు, చేసినాడు. పాపం స్వయాన వాళ్ళ మిసెస్ను జర్నలిజం ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు తిప్పినాడు, ఊరుగా తిరిగినట్టు చేసినాడు. నాకు కాజీపేట మండలం 3,450 మెజార్టీ వచ్చింది, దాదాపు 11,000 మెజార్టీ వచ్చింది. అంతే కదా. పోలీసు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళది. అవద్దు, మేము కొత్తగా పెట్టిన పార్టీ 14 ఫస్ట్ టైం ఎలక్షన్ ఫేస్ చేసినాం. ఫస్ట్ ఎలక్షన్ మేము ఫేస్ చేసినాం. కాంగ్రెస్ పోరాడినాం, తెలుగుదేశం పోరాడినాం, అందరు కలిసి పని చేసినాం అనమాట. ఇది చేసినాం. ఇప్పుడే కొత్త మాట్లాడుతున్నాం. చివరగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు మీరు ఇస్తున్న అపీల్ ఏంటి? ఏ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా మీరు అపీల్ చేయబోతున్నారు మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు సంబంధించి? ఒకటే మేము చెప్పేది, మేము ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా కంటిన్యూ చేస్తాము.
సంక్షేమ పత్రాన్ని కంటిన్యూ చేస్తాము. రైతులకు మా ఉండే సమస్య అంతా ఈరోజు రైతులకు మేము చేసినట్టు ప్రయోజనాలు ఏ గవర్నమెంట్లో ఎవరూ చేయలే. కొన్ని కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చాం. ఇన్పుట్ సబ్సిడీ ప్రతి ఒక్క సీజన్ పోతే నెక్స్ట్ సీజన్ కన్నా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. 0 వడ్డీ కింద కొంత ఇంట్రెస్ట్ కట్టి చేశాం. అవన్నీ కంటిన్యూ చేస్తాము అనే నమ్మకం ప్రజలకు ఉంది. నేను చెప్తే ప్రజలు నమ్ముతున్నారు. మరి అదే రకంగా మీరన్నట్టు రాజోలి ఈ దఫా ఎటు తిరిగి కూడా రాజోలి పూర్తి చేద్దాం. రైతులకు 92,000 ఎకరాలు కేసుకి రావాలి. దాన్ని స్టెబిలైజ్ చేసేదానికి ఈ 2 పంటలు పట్టేదానికి అది చేసుకుంటాం. ఖచ్చితంగా నెరవేరుతాం. ముందు లిఫ్ట్ కూడా తయారు చేస్తాం. అన్నిటికి మించి ఇప్పుడు రైతులకు సమస్యలు ఉన్నాయి. మీరంటే తెలుగుగా ఇది అన్నారు. తెలుగుగా ఫుల్ ఫ్లెడ్జ్డ్తో మేము 17 టిప్స్ పెట్టడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటాం. మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ సంవత్సరం నీళ్ళు లేనందువల్ల కరువు వచ్చింది. ఇక్కడే కాదు అన్ని దేశంలో, కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ. నేను మొన్న బెంగళూరు పోయి వచ్చాను. అక్కడ తాగునీళ్ళు లేక ఊరు వదిలేసి వచ్చేస్తున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది. అంతా దేశం అంతా ఇది. అందువల్ల ఇది ప్రత్యేకత. అయినా కానీ కూడా ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం ఐడి క్రాప్కి నీళ్ళు ఇచ్చాం. శ్రీశైలం చుక్క నీళ్ళు లేకుండా కానీ ఈ వెలుగోడు నుంచి తీసేసి జొన్న పండించుకున్నారు. బ్రహ్మాండంగా వరి కంటే కూడా 10 రూపాయల డబ్బులు వచ్చింది. రైతులు దే ఆర్ వెరీ హ్యాపీ. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చారని చెప్పేసి రైతులు హ్యాపీగా ఉన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇంకా కొన్ని వరాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఇవ్వాలని చెప్పేసి రైతులు ఆశ పెట్టుకున్నారు. ఎప్పుడు చెప్తాడు ఆయన నోటి నుంచి మాట వస్తుందని ఆశ పెట్టుకోవడం. చంద్రబాబు లక్ష ఇంటికి ఒక బెంజికారు అంటాడు, లేకపోతే కేజీ బంగారు అంటాడు, లేకపోతే ఇంటికి ఉద్యోగం అంటాడు. ఇంతకుముందు చెప్పాడు ఉద్యోగం. మరి ఆయన చెప్పుకునే కానీ దాదాపు 1,50,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. నువ్వు ఇంటి నిరుద్యోగ 2,000 ఇచ్చేదానికంటే కూడా దాదాపు 2,50,000 మేము వాలంటీర్ని పెట్టుకొని నెలకు 5,000 చూపించాం. ఏదో ఒకటి అవకాశం చూపించాం కదా. అవునండి. దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగులను ఏదో ఒక విధంగా చేశారు ఇక్కడ. థ్యాంక్ యూ అన్న. ఇది మైదుకూరు ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ అభ్యర్థి రఘురామరెడ్డి గారు చెప్తున్నది. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఎన్ని పరిష్కరిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కలిగిన నాయకుడు అని చెప్తున్నారు. అమలు కాని హామీలు ఇస్తే ప్రజలు నమ్మి పరిస్థితి లేరని చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.